జలదిగ్బంధంలో ఉన్న విజయవాడ సింగ్ నగర్లో మరొక మారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ బాధితులకు ఆయన ధైర్యం చెప్పారు. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, అలాంటి వారిని వేగంగా సురక్షిత ప్రాంతాలు తరలించాలని ఆదేశించారు. బడమేరు వరద ప్రాంతంలో ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. వరద నీటి కొట్టుకువచ్చిన పడవలు ఢీ కొట్టడంతో బ్యారేజ్ గేట్లు ఏర్పడిన నష్టాన్ని పరిశీలించి తక్షణమే మరమ్మతులు ఆదేశించారు. అర్ధరాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం నాడు మరో 6 హెలికాప్టర్లు పనిచేస్తాయని, బాధితులకు ఆహారం, సురక్షితమైన నీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుదూద్ సమయంలో విశాఖపట్నం ఉండే పరిస్థితి చక్కదిద్దినట్లు తిత్లీ తుఫాన్ సమయంలో 1996-97లో హరికేన్ తుఫాన్లు సమయంలో చేపట్టిన సహాయ కార్యక్రమాల స్థాయిలో బడమేరు బాధితులను ఆదుకుంటామని అన్నారు. అర్ధరాత్రి 1 గంటకి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు మంగళపూడి అనిత, పి నారాయణ, నారా లోకేష్, కేశవులు, రవీంద్ర, శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి, డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు, ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.